ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మీరు ప్రార్థించిన తర్వాత మీ ప్రార్థన అవసరతలు నాకు తెలియజేయండి. నేను మీకోసం ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నీతి సూర్యుడు నీ జీవితంలో ఉదయించబోతూ ఉన్నాడు. ఆమేన్. పాత నిబంధనలో ఇది యేసయ్య గురించిన ఒక ప్రవచనం. నీతి సూర్యుడు అంటే మెస్సయ్య, యేసు ప్రభువారు. ఆయన నీ జీవితములో సూర్యుని వలె వచ్చినప్పుడు అపవాది ఏ రూపములో ఆ కారు మబ్బుల వలె కారు చీకటి నీ జీవితంలో కలగజేశాడో ఈరోజు ఆ చీకటి అంతయు యేసు నామములో తొలగిపోబోతుంది. ఆమేన్. దేవుడు నీ జీవితంలో అడుగు పెడుతూ ఉండగానే నీ జీవితంలో ప్రతి విధమైన శాపము ఈరోజు కొట్టివేయబడుతుంది. ఆమేన్. దేవుడు అంటున్నారు కదా, నా నామమందు భయభక్తులు గలవారు మీకు. అంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతారో, అది వారి వ్యక్తిగత జీవితమైనా, ఆత్మీయ జీవితమైనా, ఉద్యోగములోనైనా, వ్యాపారంలోనైనా సరే, ఎక్కడైనా సరే నా దేవుడు చూస్తారు, నా దేవుడు వింటారు. ఆయన యందు నేను భయభక్తులు కలిగి ప్రవర్తించాలని తమ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకొని జీవిస్తూ ఉంటారు. వారందరికీ ప్రభు చెప్తున్నారు ఈ మాట. నీతి సూర్యుడు ఉదయిస్తాడు వారి జీవితంలో. కీడు తొలగిపోతుంది, శాపాలు విరగొట్టబడతాయి, మేలు జరుగుతుందనే విషయాన్ని ఈరోజు ప్రభు నీకు వాగ్దానంగా ఇస్తూ ఉన్నారు. ఆమెన్. చూడండి, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును అని. ఈ మాట ప్రవచనంగానే యూదులందరూ నమ్ముతారండి. అంటే అతని రెక్కలు అంటే హీబ్రూ భాషలో దాన్ని చూస్తే కనుక వస్త్రపు అనే మాట కూడా వస్తుంది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని నూతన నిబంధనలో మనం చూస్తే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడిన తల్లి ఉంది కదా, ఆ తల్లి యేసయ్య వస్త్రాన్ని ముట్టింది. ఎందుకో తెలుసా? పాత నిబంధనలో వారి ప్రవచనాన్ని నమ్ముతారు. అతని రెక్కలు ఆరోగ్యాన్ని కలగజేస్తాయంటే యేసయ్య ధరించిన వస్త్రాన్ని ముట్టినా స్వస్థత పొందుతాము అనే మాటను యూదులు నమ్ముతారు. అందుకనే ఆనాడు ఆ తల్లి 12 ఏళ్ల నుంచి బాధపడుతూ ఉంది, వెంటనే స్వస్థత పొందుకుంది. ఈరోజు దేవుని మాటను వింటున్న నీవు కూడా ఎక్కడి నుంచి ఎలాంటి పరిస్థితుల మధ్య ఈ మాట విన్నావో ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీకు మేలు కలగబోతుంది, నీకు ఆరోగ్యము కలగబోతుంది, నీకు స్వస్థత కలగబోతుంది. నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేయి. ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. దేవా, నేను నమ్ముతున్నాను నీ మాట. ఇదిగో నేను గంతులు వేస్తాను, సంతోషంగా ఉంటానని నువ్వు వాగ్దానం ఇచ్చావయ్యా, నా పట్ల నెరవేర్చు నాయనా అని నీవు దేవుని సన్నిధిలో ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. సేవకునిగా చెప్తున్నాను, నీ విశ్వాసమును బట్టి, నీ ప్రార్థనను బట్టి దేవుడు నీ జీవితంలో అనేకమైన కార్యాలు చేస్తారు. నీవు సాక్షిగా నిలబడతావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.